జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకు, ధనం వచ్చాక స్నేహం మర్చిపోకు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు, గౌరవం వచ్చాక గతం మర్చిపోకు, అవసరం తీరాక సాయపడిన వారిని మర్చిపోకు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 15, 2025, మంగళవారం. తిథి విదియ ఉదయం 10:55 వరకు, తదుపరి తదియ. నక్షత్రం విశాఖ రాత్రి 3:10 వరకు, తదుపరి అనురాధ. యోగము సిద్ధి రాత్రి 11:33 వరకు, తదుపరి వ్యతిపాతము. కరణం గరజి ఉదయం 10:55 వరకు, తదుపరి వనిజ. రాత్రి 12:07 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:52, సూర్యాస్తమయం సాయంత్రం 6:23. చంద్రోదయం రాత్రి 8:23, చంద్రాస్తమయం ఉదయం 7:03. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:15 నుండి 4:49 వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10:34 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:07 నుండి 1:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:12 వరకు, తిరిగి రాత్రి 10:58 నుండి 11:44 వరకు, వర్జము ఉదయం 6:31 నుండి 8:19 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 5:17 నుండి 7:05 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:33 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:06 వరకు. శుభ గడియలు సాయంత్రం 4:50 నుండి 5:20 వరకు. ఏప్రిల్ 15, మంగళవారం. ఈ రోజు ఉన్న తేదీ విదియ ఉదయం 10:55 వరకు ఉంది, తదుపరి తదియ. ఈ రోజు ఉన్న వారం మంగళవారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. మంగళవారం విదియా తిథి ఇంకా విశాఖ నక్షత్రం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ త్రిపుష్కర యోగ సమయంలో ఏదైనా ఒక పనిని తలపెట్టి చేస్తే మరలా అటువంటి పనిని మరో 2 సార్లు చేసే అవకాశం లభిస్తుందని అంటారు. ఈ త్రిపుష్కర యోగ సమయం సూర్యోదయం నుండి ఉదయం 10:55 వరకు ఉంటుంది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 8:27 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు మేష రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 8:27 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 8:27 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుసు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: దాసి ద్వారా వ్యాసునికి జన్మించిన పుత్రుడు వీదురుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: దేవయాని
తగాదా పడినది ఎవరితో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ కళా దినోత్సవం, భారత ఆధ్యాత్మిక గురువు గురునానక్ గారి జయంతి, భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 15 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి అవసరానికి సహాయం చేస్తారు. మిథున రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కర్కాటక రాశి శుభవార్త వింటారు. సింహ రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. కన్యా రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. తులా రాశి రాబడి ఉంటుంది. వృశ్చిక రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి వృద్ధి ఉంటుంది. కుంభరాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి కార్యజయం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.